కొండాపురం రైతులకు ఈ కింద నుంచి సుమారు 10 గ్రామాలు ఉన్నాయి. ఈ 10 గ్రామాలకి నీరు ఒత్తిడి ఎప్పుడు మాకు కావచ్చిన అనుకూలం ఉండాలి. అలాంటివి ఏటవుతానే పూర్వపురం సాగరం ఉన్న మీదని దాని నీరు అనేది బోల్డ్ నీరు వస్తుంది. దాన్ని మాకు వినియోగించడానికి ఎక్కడికక్కడ సైట్లు వేసి గడ్డ పారవచ్చిన గడ్డ పప్పుడు చేసేస్తారు. ఈ కాన నుంచి ఆ కాన వారకుండా ఒక గడ్డ నాకు ఉండేది. అవన్నీ గడ్డ లేకుండా బట్టి కాలువ కింద డ్రైనేజ్ కింద కట్టేసి మాకు నీరు లాగదు. నీరు లాగనప్పుడు మాకు పంట పొలాలకి ఎక్కిపోయిన సూచనలు వస్తాయి వరదలు అయినప్పుడు. అప్పుడు రైతు అయిన వాళ్ళము చాలా బాధలు పడి వస్తుంది. దీనికోసం ఏంటంటే అధికారులు చర్యలు తీసుకోవాలి. అది మేము కోరుకునేది ఇది. పక్కీరు నేను ఇరిగేషన్లో ఐ సెక్షన్కి పనిచేస్తాను. ఇక్కడ పని స్టార్టింగ్లోనే నందాన సుధా అనే వ్యక్తి కడతానని తెలిసి వెంటనే పని స్టార్టింగ్లో ఆపాను. ఆపిన తర్వాత వీళ్ళు పర్మిషన్ కోసం డిఈ వరకు వెళ్ళారు. డిఈ లెటర్ వచ్చిన తర్వాత వీళ్ళు పని ఆపకంటే మేము చెప్పినా కూడా మేము చెప్పిన మెజర్మెంట్ కానీ కుదించి మొత్తం కట్టడం జరిగింది. అది మేమైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వెడల్పు సాలరు బాబు అని. అయితే ఇప్పుడు రానున్న పరిస్థితులు ఏంటి? నీరు ఇది తక్కువ గంట వల్ల రేపు వచ్చే మీద ప్రెజర్ చాలా ఎక్కువ వస్తుంది. ఈ గడ్డ లాగకుండా వచ్చి గడ్డ కాన లాగకుండా రోడ్డు ఎక్కిపోయి ఇది రోడ్డు మీద పారికాక మీద అంతా ఆయకొట్టి మొత్తం తంపలు గురవుతుంది. పక్కగా జరుగుతుంది. ఇది ఇంతవరకు జరిగింది. ఇప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది. ముందు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కిపోయేది, రోడ్డు ఎక్కింది మీద మునిగిపోయేది. ఇప్పుడు కుదించిన వల్ల ఇంకా రేపు రాబోకుండా చాలా ఎక్కువ ముంపు గురవుద్ది, రోడ్డు ఎక్కిపోద్ది. మీ పేరండి? నా పేరు నందమూడి పక్కీరు. నేను ఇరిగేషన్లో ఐ సెక్షన్కి పనిచేస్తాను. పేరు బుడితప్పనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎన్కే రాజపురం చెరువు చాలా పెద్ద ఆయకట్టు. దాని కింద ప్రధానంగా ఇప్పుడు మనం నించున్న గడ్డ ఆ ఆయకట్టు నుంచి ఆ చెరువు నుంచి వస్తున్న కాలువ. ఈ గడ్డని ద్వారా కిందని సుమారు 1000 ఎకరాల వరకు ఉంటుంది. కొండాపురం, తొడ్డలి, అలాగే నెక్స్ట్ ఏటెడుపర్త, డొంకలపర్త, ఈ పనుకుపర్త, ఈ గ్రామాలన్నిటి కూడా ఈ గడ్డ నుంచి నీరు ఆయకట్టుకు వెళ్ళాలి. ఇది ఆక్రమణకు గురైంది. చూస్తున్నాం మనకి ఉంది కాలువ గట్టు. ఈ కాలువ గట్టు పైన మనం ఇంకా యువతలో ఉన్నాం, గడ్డలోనే ఉన్నాం. కానీ కాలువ అనేది మొత్తం కప్పేసారు. గడ్డని కప్పేసి మొత్తం రియల్ ఎస్టేట్ దారులు రియల్ ఎస్టేట్లు వేసుకున్నారు. ఆ రకంగా పక్క బిల్డింగ్లు కూడా లేసాయి. ఇది దుర్మార్గం చర్య. దీనివల్ల భవిష్యత్తులో ఆయకట్టు కింద దానికి తగినంత నీరు గడ్డలో రాదు. అదే క్రమంలో ఈ ఎక్కడైతే నీరు ఇలాగ గడ్డను మూసిపోయిందో ఆ గడ్డ తాలూకు నీరు ఆ మీద ఉన్నట్టుంటే ఆయకట్టు ముంపుకు గురే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు సైట్లు అవుతున్నాయి. సైట్లు రేపు పొద్దున ఇల్లు కట్టుకుంటే వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళి పరిస్థితి కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి మాకు తెలిసిన సమాచారం ప్రయత్నం మేము చెప్తున్నాం. కావున తక్షణమే ఈ ఏదైతే నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళు చర్య తీసుకోవాలి. ఈరోజు ఐజీగా పనిచేసిన పకీర్ గారు వెంటనే సంబంధిత అధికారులకి, రెవెన్యూ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అంటున్నారు. మరి ఇంతవరకు ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? అందుకు తక్షణమే ఈ ఆక్రమణపైన గడ్డను ఆక్రమించి ఆయకట్టు సాగునీటికి ఆటంకంగా నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్నట్టు వాటిని తొలగించి రైతాంగం న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పార్నేడు నా పేరు. నీటి సంఘం డైరెక్టర్ను. నీటి సంఘం డైరెక్టర్ను. ఈ కొండాపురం అదే రాచెరువు గడ్డ, ఈ రాచెరువు గడ్డ అనేది కనీసము 15 మీటర్లు ఉండవలసింది 5 మీటర్లు కూడా లేకుండా కప్పేశారు. అయితే వచ్చిన వరద ఎంతో వరద రావాలంటే అంత వరద వస్తుంది. ఈ టైంలో ఆ కప్పేసినందువలన ఇటువైపు కూడా వెళ్ళనే పరిస్థితి అయిపోయింది. నీరు ఈ వరదకి గురైపోయినందువల్ల రోడ్డు కూడా ఎక్కిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని బాగా ఆక్రమించేశారు. దాన్ని మీరు ఒకసారి చూడండి.